పాత పుస్తకాలు అయితే 686 700 కొత్త పుస్తకాల్లో పాత పుస్తకాలు 686 అరవాసిని జగమున ప్రభువా అరవాసిని జగమున ప్రభువా నడుచుచున్నాను నిదారి నాదురి నీవేన ప్రభువా నాదురి నీవేన ప్రభువా నీదరి నేదను నేను సంపదలు గౌరవములు నహించిపోవు నీ లోకమున ధన సంపదలు గౌరవములు నహించిపోవు నీ
తెలుపుమోన ఆయువు ఎంతో తెలుపుమోన అంతము నాది తెలుపుమోన ఆయువు ఎంతో తెలుపుమో ఎంత గుణను తెలుపుమో ఎంత గుణను విరిగి నలిగియున్నాను నేను విరిగి నలిగియున్నాను పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను నిదాని నా గురి నీవేన ప్రభువా నా గురి నీవేన ప్రభువా నీ దరి నేదను నీ దరి నేదను ఆది నమో ప్రభువు తిరిగితిని ఏకముచే పాఠబడితిని ఆది నమో ప్రభువు తిరిగితిని ఏకముచే పాఠబడితిని క్షమాపణ పొందితివనగా క్షమాపణ పొందితివనగా ఆనందము కలిగి నాలో ఆనందము కలిగి పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను నిదారి నా గురి నీవేన ప్రభువా నా గురి నీవేన ప్రభువా నీ దరి నేదను నేను నేదను రాత్రి కూడా నీ లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో రాత్రి కూడా నీ లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో అమూల్యమైన ధనముగా అమూల్యమైన ధనముగా పొందితిని నేను యేసుని పొందితిని నేను పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను నిదారి నా గురి నీవేన ప్రభువా నా గురి నీవేన ప్రభువా నీ దరి నేదను నేను నీ దరి నేదను కార్యక్రములు మోయబడగా నాదు యాత్ర ముగియు నిలలో కార్యక్రములు మోయబడగా నాదు యాత్ర ముగియు నిలలో చేరు పరలోక దేశము పరలోక పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను నిదారి నా గురి నీవేన ప్రభువా నా గురి నీవేన ప్రభువా నీ దరి నేదను నేను నీ దరి నేదను
పుస్తకాలు అయితే 680, కొత్త పుస్తకాలు 703, పాత పుస్తకాలు అయితే 680. నమ్మకమైన సామర్థ్యుడవు ప్రభువా నీవే, నమ్మకమైన సామర్థ్యుడవు, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ప్రభువా నీవే, నమ్మకమైన సామర్థ్యుడవు ప్రభువా నీవే, నమ్మకమైన సామర్థ్యుడవు, ఇహపరమందు నివసించువారు నీ నామమున మోకరింతురు, ఇహపరమందు నివసించువారు నీ నామమున మోకరింతురు, మహిమా పరతురు దేవుని, మహిమా పరతురు దేవుని, అంగీకరించు ప్రతివాని జీవా నీవే క్రీస్తు అనుచు, అంగీకరించు ప్రతివాని జీవా నీవే క్రీస్తు అనుచు, ప్రభువా నీవే, నమ్మకమైన సామర్థ్యుడవు ప్రభువా నీవే, నమ్మకమైన సామర్థ్యుడవు, అపారమైన క్రియలు చేయుచు నమ్మెల్ల పరిపాలించుచున్నావు, అపారమైన క్రియలు చేయుచు నమ్మెల్ల పరిపాలించుచున్నావు, ప్రేమగల ప్రభువా, ప్రేమగల ప్రభువా, పాపిని రక్షింప ఇహమున కలిగి గొప్ప రక్షణనిచ్చి, పాపిని రక్షింప ఇహమున కలిగి గొప్ప రక్షణనిచ్చి, ప్రభువా నీవే, నమ్మకమైన సామర్థ్యుడవు ప్రభువా నీవే, నమ్మకమైన సామర్థ్యుడవు, ఐగుప్తు నుండి విడిపించిన వారిని నలువది వచనములు నడిపించితివి, ఐగుప్తు నుండి విడిపించిన వారిని నలువది వచనములు నడిపించితివి, కాచితివి కనుపాగా, కాచితివి కనుపాగా, ఉంచియున్నావు మాదిరిగా వారిని నీ ఆలోచన గొప్పది, ఉంచియున్నావు మాదిరిగా వారిని నీ ఆలోచన గొప్పది, ప్రభువా నీవే, నమ్మకమైన సామర్థ్యుడవు ప్రభువా నీవే, నమ్మకమైన సామర్థ్యుడవు, పరమును తెరచి మన్నా కురిపించి అందరికీ జీవజలమిచ్చితివి, పరమును తెరచి మన్నా కురిపించి అందరికీ జీవజలమిచ్చితివి, భక్తిని అగ్ని స్తంభము మేఘ స్తంభమును నిత్యము నడిపించును, అగ్ని స్తంభము మేఘ స్తంభమును
నిత్యము నడిపించును. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థుడవు. తుఫాను రేగి నీరాడపరద శత్రువు మా మధ్య చెలరేగగా. తుఫాను రేగి నీరాడపరద శత్రువు మా మధ్య చెలరేగగా. మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి. వాగ్దానములు నెరవేర్చి నీవే స్వార్థమునిచ్చితివి. వాగ్దానములు నెరవేర్చి నీవే స్వార్థమునిచ్చితివి. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థుడవు. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థుడవు. సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా యేసు ప్రభువే నా సహారి. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా యేసు ప్రభువే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. ఈ లోక ఘనత నన్ను విడచినన్ లోకస్తులెల్లరూ నన్ను విడచినన్. ఈ లోక ఘనత నన్ను విడచినన్ లోకస్తులెల్లరూ నన్ను విడచినన్. నా సహోదరులు నన్ను విడచినన్, నా సహోదరులు నన్ను విడచినన్ లోకస్తులెల్లరూ నన్ను యేసేపు దేవుడే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం
ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. అంధకారంబు భువిన వారించిన రాజులు గనులు శత్రువులైనను. అంధకారంబు భువిన వారించిన రాజులు గనులు శత్రువులైనను. అగ్నిగుండములో సింహపు గుహలో, అగ్నిగుండములో సింహపు గుహలో దానియేలు దేవుడే నా సహకారి. దానియేలు దేవుడే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం. ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం. ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు శాశ్వత రాజు నా సహాయకుడు. నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు శాశ్వత రాజు నా సహాయకుడు. భారం నాకెందుకు వ్యాకులమెందుకు, భారం నాకెందుకు వ్యాకులమెందుకు. ప్రభు ప్రజలతో నే కీర్తించెదను. ప్రభు ప్రజలతో నే కీర్తించెదను. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం. ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం. ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. మూల శబ్దంబు మ్రోగేడి వేళ శ్రమలొందిన నా ప్రభుని చూచెదన్. మూల శబ్దంబు మ్రోగేడి వేళ శ్రమలొందిన నా ప్రభుని చూచెదన్. ఏనాడు ఎప్పుడు నీవు వచ్చెదవు, ఏనాడు ఎప్పుడు నీవు వచ్చెదవు. ఆనాటి వరకు నీ కనిపెట్టెదను. ఆనాటి వరకు నీ కనిపెట్టెదను. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం. ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం. ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా యేసు ప్రభువే నా సహకారి. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా యేసు ప్రభువే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం. ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం. ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లవి పాడుకుంటాం. ఆ శ్రేష్టంబౌ గ్రంథములు, ఆ శ్రేష్టంబౌ గ్రంథములో ఏ చోట చూచినా ఆదరణయున్నది. సుఖ దుఃఖములో వాగ్దానమున్నవి. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి.
మంచిది. ఈ సమయంలో ఈ సందర్భాన్ని బట్టి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం అందరం కలిపి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం అందరం కలిసి గట్టిగా స్పష్టంగా చదువుకుందాం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులుండిన మృతులు ధన్యులు వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసలను మానుకొని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. చిన్న ప్రార్థన చేస్తాను. కృపా సత్య సంపన్నుడు అయిన మా ప్రియ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ పరిశుద్ధమైన పాదాలు పట్టుకొని నిండారా మిమ్మల్ని స్తుతించి ఘనపరుస్తున్నాం. ప్రభా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అయినందుకై ఘనపరుస్తున్నాం. ఈరోజు మా ప్రియ గృహంలో మాకిచ్చిన ఈ కోడికను బట్టి స్తుతిస్తున్నాం. వచ్చిన వారిని బట్టి కూడా స్తుతిస్తున్నాం. ఇంకెవరైతే ఆలస్యంగా వస్తున్నారో వారిని కూడా త్వరపెట్టి తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని ఘనపరుస్తూ వచ్చారు, సత్యాన్ని బయలుపరుస్తూ వచ్చారు. అందును బట్టి స్తుతిస్తున్నాం. చదవబడిన లేఖన భాగంలోంచి మీ దాసుల్లోంచి పరిశుద్ధాత్మ దేవుడా మీరే మాట్లాడి మీ ప్రజలను సంధించమని, మీ దాసులను కూడా పూర్తిగా ఖాళీ చేయమని మా సమయమంతా మీ అధికారానికి అప్పగిస్తూ యేసు ప్రభు వారి ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరి దేవుని మహాకృపను బట్టి మేము వచ్చే ముందు మంచి పాట పాడుతున్నాను కదా, క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం. నిజంగా క్రైస్తవ జీవితము చాలా సంతోషకరమైన జీవితం. అది లోకంలో ఎవరికి లేని సంతోషము క్రైస్తవులకు ఉంది. ఎవరికి సంతోషం ఉంటుంది, ఎవరు ఆనందంగా ఉండగలుగుతారు అంటే ఎవరైతే పూర్తిగా ప్రభు మీద ఆధారపడ్డారో వారందరూ ఉండగలుగుతారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మహారాజు అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథము 3వ కీర్తన 5వ చరణంలో ఒక మహారాజు అంటున్నాడు, ఇక్కడ యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకుంటాను. ఏమండి, ఎవరు ఆధారం అంటే రాజుగారికి దేవుడు ఆధారము కాబట్టి హాయిగా పండుకొని నిద్రపోతున్నాడట. ఇది నాలో చాలామంది నిద్ర పట్టిన వాళ్ళు బోడంతమంది ఉన్నారండి. రాత్రి 12 అయినా సరే అటు ఇటు తిరుగుతుంటారు, అటు ఇటు ఆలోచిస్తుంటారు. ఇంకా నిద్ర పట్టక టీవీ పెట్టుకొని సీరియల్ వెనకాల సీరియల్ చూసేసి చివరికి వచ్చి సీరియస్గా పడుకుంటారు. కానీ ఎందుకంటే వాళ్ళకి టీవీ ఆధారం అన్నమాట. లేదండి, ఎవరైతే ప్రభు యేసుక్రీస్తు వారి మీద ఆధారపడతారో వారు తేలిగ్గా నిద్రపోతారన్నమాట. అందుకే దావీదు అంటున్నాడు, యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొంటానంటున్నాడు. కాబట్టి ఎవరైతే ప్రభు మీద ఆధారపడతారో వారు నెమ్మదిగా ఉంటారు. ఇంకొక మాట కూడా రాయబడి ఉంది. యెషయా రాసిన గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనంలో కూడా రాయబడుతుంది, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా ఆ మనుషుడు నీ యందు విశ్వాసం ఉంచున్నాడు. ఎవరైతే పూర్తి విశ్వాసం కలిగి ఎవరి మనసు అయితే ప్రభు మీద ఆనుకుంటుందో ఆధారపడుతుందో వాళ్ళకి ఏంటంటే పూర్తి శాంతి అన్నమాట, పూర్తి నెమ్మది. ఈ రోజుల్లో ధనవంతుడిని అడగండి, ఏమండి సార్ బాగున్నారంటే ఏం బాగున్నావులేండి అలాగే అంటాడు. నెలకి ₹1,00,000 ఉద్యోగం తెచ్చుకుని ఒక జాబ్ హోల్ని అడగండి, ప్రైజ్ లార్డ్ సార్ బాగున్నారంటే ఏం బాగున్నాం అంకుల్ గారండి, ఇంట్లో బాగోలేదు ఒంట్లో బాగోలేదు అని చెప్పాడు. కొంతమంది ఉన్నారు. అదే యేసు ప్రభు మీద ఆధారపడిన వారు అడగండి, ఏమండి ఎలీషా గారు బాగున్నానని అడిగితే నేను చెప్తా తెలుసండి, దేవుని మహాకృపను బట్టి చాలా బాగున్నానని చెప్తాను. ఎందుకంటే దేవుడి మీద ఆధారపడుతున్నాం కాబట్టి. దేవుడి మీద ఆధారపడే వాళ్ళు ఎప్పుడు మనశ్శాంతిగా నెమ్మదిగా పడుకుంటే హాయిగా నిద్రపోతారు, తిన్నాక కూడా హాయిగా త్వరగా త్వరగా పడుకుంటారు. కొంతమంది తిని అరక్క ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు చెప్పండి. ఏమండి, కొంతమంది తిని కూడా అరక్క ఇబ్బంది పడిపోయి అటు దొల్లి ఇటు దొల్లి చివరికి వచ్చేటప్పటికి పెద్దోడా గ్యాస్ బిల్ల పట్టరంటాడు అని తింటా. ఎందుకంటే తిన్నాక అరగాలంటే కూడా దేవుని సెలవు కావాలంట. చదువుతారా మాట చదవండి ఒకసారి, ఎక్కడ ఉందో
ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం చదవండి. ప్రసంగి గ్రంథము. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం చెప్పండి? దేవుని సెలవు లేకుండా భోజనము చేసి ఎవరు సంతోషించగలరు? ఆ మాట ఏమో కానీ అంకుల్ గారండి 12:30 అయిపోయింది, త్వరగా ముగిస్తండి, ఆకలి అవుతుంది అంటారు మీరు. కానీ ఇక్కడ మంచిదే. ఒక మాట చెప్పేది ఏంటంటే, ప్రసంగి భక్తుడు చెప్పేది ఏంటంటే, దేవుని సెలవు లేకుండా అంటే దేవుడు ఆశీర్వదించబోతే అన్నం అరగదండి, మనకి ఒంటికి పట్టదన్నమాట. కొంతమంది అంటారు, ఎరా ఎంత తిన్నా అట్లా చేస్తున్నాం ఏంట్రా అంటారు కొంతమంది. ఎందుకంటే ఒంటికి పట్టి సావాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు దేవుడి మీద ఆధారపడరు కదా, దొరికిందో తింటూనే ఉంటారు. లేదట, తిన్నది ఒంటికి పట్టాలంటే మనం ఏం చేయాలంటారు అండి? తిన్నది ఒంటికి పట్టాలంటే ఏం చేయాలి? బైబిల్ సమాధానం చెబుతుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిదే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏదియో నిషేధి అంటే మన ముందుకు ఏది వచ్చినా సరే. కొంతమంది అంటారు, అమ్మ నేను ఆ గోంగూర తిన్నాం, ఈ వంకాయ తిన్నాం, ఏం తింటావు మరి నువ్వు? ఏది మన ముందుకు వచ్చినా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ప్రభా మాకు మంచి ఆహారం ఇచ్చావు, మంచి కూరనిచ్చావు, అందుకు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం, ఇది మేము తెలుస్తుండగా మా శరీరానికి శక్తి బలం దయచేయండి, ఆమేన్ అని ప్రార్థన చేసి తింటేనట ఏది నిషేధం అది మరి ఒంటికి పట్టేసి మంచి ఆరోగ్యంగా యాక్టివ్గా ఉంటారు అన్నమాట అండి, హుషారుగా ఉంటారు వాళ్ళు. అందుకే ఏది నిషేధింపదని కాదు, దేవుడు అనుమతి లేకుండా ఎవరు కూడా భోజనం చేసి సంతోషించలేరు. సరే మంచిది, అంతవరకు బాగానే ఉంది. ఇక్కడ ఒక మాట చదువుతూ వచ్చాం, ప్రకటన గ్రంథము మరి 14వ అధ్యాయం 13వ వచనంలో చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి పొందిన మృతులు దండులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటింది. నిజమే, వారు తమ ప్రయాసలను మాని విశ్రాంతి పొందవచ్చు. బాగా గుర్తుపెట్టుకోవాలండి. కొంతమంది చనిపోయిన వారి విషయంలో చాలా బాధపడుతుంటారు, చాలా కాలం మర్చిపోయి దుఃఖపడుతుంటారు. లేదండి, చనిపోయిన వారు అని మనం అంటున్నాం. బైబిల్ చెప్తున్నా ఏమిటంటే వాళ్ళు ప్రభువునందు నిద్రపోతున్నారు. ఏం చేస్తున్నారండి? ప్రభువునందు నిద్రపోయాడు ఏం చేస్తాడు చెప్పండి? నిద్రపోయిన వాడు ఏదో ఒక సమయంలో లెగుస్తాడనమాట. కొంతమంది నిద్ర అరగంట పోయేవాళ్ళు ఉంటారు, కొంతమంది గంట సేపు పోయేవాళ్ళు ఉంటారు, కొంతమంది 2 గంటల సేపు నిద్రపోయేవాళ్ళు ఉంటారు. నాలాంటి సోమరు అయితే 4 గంటలు పడుకుంటాడు. మొత్తం మీద ఎప్పుడు పడుకున్నప్పటికీ ఆ వ్యక్తి లెగుస్తాడనమాట. అలాగే ఈ కుటుంబ సహోదరుడు కూడా ఆయన మృతి చెందాడు, కానీ నిద్రపోతున్నాడు. ఒక దినమున తప్పకుండా లెగుస్తాం. మరణం ఎవరికి తప్పదండి. చాలామంది అనుకుంటారు, అయ్యో ఇంత త్వరగా నువ్వు చనిపోతావు అనుకోని, నీ చేతుల పని అది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది ఎంతకాలం వెలిగించాలో ప్రభువుకు తెలుసు, ఎప్పుడు ఆర్పేయాలో ప్రభువుకు తెలుసు. ఎందుకంటే ఆయన చేతిలో మనం ఉన్నాం. ఆ దీపం ఉన్నంత కాలమే మనకి ఎంత తాపత్రయమో. ఆ దీపం ఉన్నంతకాలం ఎంత తాపత్రయం అంటారు. ఇగో ఈ గోడ వరకే నీది, ఆ కంచి వరకే నీది, ఆ ఎకరం నీది, ఈ ఎకరం నాది అంటాడు. ఆ బ్యాంకులో ఉన్న 10 లక్షల్లో 5 లక్షలు నాయి, 5 లక్షలు నీ అంటాడు. ఎప్పుడు? లోపల ఆత్మ ఉన్నంతకాలం అన్నమాట. ఆత్మగాత ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది అనుకోని మిగిలేదని చెప్పండి, కట్టి శరీరం అన్నమాట. అందుకే ప్రసంగిలో రాస్తాడు, చదవండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం చదవండి. ప్రసంగి గ్రంథం. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చునో ఆ ప్రకారముగానే వాడు వచ్చినట్లుగానే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకొని దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోడు. ఏమండి, బ్రతుకున్నంత కాలమే గీతలు గీసుకుంటాం, ఈ బతుకున్నంత మాత్రమే లాకర్లో డబ్బులు లెక్కేసుకుంటాం, బతుకున్నాక అంతకాలమే ఆ బీవులలో ఉన్న కట్టలు బయట తీసి ఒక్కొక్కటి లెక్కేస్తుంటాం. కానీ ఆత్మ దేవుని దగ్గరకు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ప్రయాసపడి చేసుకునే దాంట్లో ఏదైనా చేత పట్టుకొని పోతారా?
మనకు ముందు చనిపోయిన వారు కావచ్చు, ఇంకా చనిపోవడం సిద్ధంగా ఉండొచ్చు, ఏదన్నా కావచ్చు. ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు, ఖాళీగా వచ్చారు, ఖాళీగా వెళ్ళిపోతున్నారు. మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు సూరపరాజు గారు అనమాట. సూరపరాజు గారు బాగా సంపాదించారు, బావబొమ్మలు. సూరపరాజు గారు, సుబ్బరాజు గారు ఇద్దరు ఉన్నారు కమలాపురంలో. మాకు రాఘవపురం పక్కన కమలాపురం ఉంది. అక్కడ చెరొక 75 ఎకరాలు ఉందన్నమాట అండి. చెరొక 75 ఎకరాలు ఉంది. మంచిగా 3 లారీలు ఉన్నాయి, భూములు ఉన్నాయి. పిల్లలకి పెళ్లి చేశాడు, బాగా వయసు పెద్దదైపోతుంది, చనిపోయే కాలం వచ్చింది. ఆయన కూర్చొని ఆలోచిస్తున్నాడట, నేను ఇంత సంపాదించాను, 3 కొడుకులకి పెళ్లి చేశాను, 3 కూతుళ్ళకి పెళ్లి చేశాను, వాళ్ళకి ఇవ్వాల్సినంత ఇచ్చేసాను, ఇప్పుడు నేను బలహీన పడిపోయాను, నేను చనిపోతున్నాను కాబట్టి నేను కూడా కొద్దో గొప్ప పట్టుకెళ్ళాలి అని ఆశ వచ్చేసి ఆ బలహీనతలో లేచి బీరువా దగ్గరికి వెళ్ళి బీరువా తలుపు తీసి దాంట్లోంచి 50,000 రూపాయల కట్ట ఒకటి తీసి సంకలో పెట్టుకొని దుప్పటి కప్పుకొని చచ్చిపోయాడు. దుప్పటి కప్పుకొని చనిపోయాడు. తీరా కాసేపటికి భార్య చూసింది, భార్య లబోదీపమని ఏడుస్తుంది. అయ్యో మా అత్తగారు ఏడుస్తుంది, కోడళ్ళు వచ్చారు, కూతుళ్ళు వచ్చారు, అందరూ ఏడుస్తున్నారు. దుప్పటి జారిపోయింది, సంకలో 50,000 రూపాయలు కట్ట ఉంది. ఆవిడ పెద్ద కొడుకు అన్నాడు, ఓరి ముసోడా పోయేది పోకుండా డబ్బులు పట్టుకెళ్దాం అనుకున్నావా అని చెప్పి చెయ్యట్లు లాగి ఆ డబ్బులు తీసి బీరువాలో పెట్టేశాడు. తాపత్రం ఏదో తీసుకెళ్దామని చెప్పి మనం ఏమి తీసుకెళ్ళామండి, వట్టి చేతులతో వచ్చాం, వట్టి చేతులతో వెళ్ళిపోతాం. ఒక ఆయన మేము సమాధి చేస్తున్నాం, సమయలు గారు అన్నమాట, పెద్ద ఆయన కొంచెం సమాధి చేస్తున్నాం. ఆ సమాధిలో దింపేసాం, బాడీని బాక్స్ దింపేసాం అన్నమాట. ఒక చుట్టం వస్తున్నాడు, మెయిన్ రోడ్డు నుంచి అరుస్తున్నాడు, అయ్యగారు నేను వస్తాను ఉండను అంటున్నాడు. మొత్తం మీద ఆగాం. వచ్చాడు, చూశాడు. చూసిన తర్వాత నన్ను అడుగుతున్నాడు, ఏంటి అయ్యగారు మా ఊడికి మొలతాడు దింపారా? నన్ను అడుగుతున్నాడు, మా ఓడికి మొలతాడు తెంపారా అన్నాడు. మొలతాడు తెంపపోతే ఏమవుతాయా అని అడిగాను నేను. మొలతాడు తెంపపోతే మళ్ళీ వస్తాడట, మొలతాడు తెంపకపోతే మళ్ళీ వస్తాడట. అప్పుడు నేను అడిగాను, సరే వస్తాడయ్యా, ఇప్పుడు నువ్వు మొలతాడు తెంపడా కిందకు దిగు, నువ్వు ఆ మొలతాడు తెంపిన తర్వాత బావా ప్రైజ్ రాడు అన్నావు, నువ్వు బతుకుతావా అండి? తెంపేటప్పుడు వాళ్ళు లేచి బావా ప్రైజ్ రాడంటే నువ్వు బతుకుతావా, నిన్ను కూడా దాంట్లో పెట్టేయాలి. కాబట్టి అవన్నీ ఒట్టి మాటలు లేదండి అయ్యగారు. వచ్చేటప్పుడు పుట్టేటప్పుడు ఆ మొలతాడు కూడా లేదా, కాబట్టి ఆ మొలతాడు సరే తీసేయంటే పాపం ఆడి దిగి నోరు పెట్టి కొరికేసి లాగేసి పెట్లు పడేసాడు. అదొక ఆనందం అటకి. అది ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నామంటే ఈ బ్రతుకున్న అంతకాలం మనకు తాపత్రం అండి, అది ఇది అది కాదు, లేదండి. ఇది మనకు శాశ్వతము కాదు, శాశ్వతమైన రాజ్యము పరలోకం అన్నమాట. మనకి అక్కడ మనకు కావాలి, ఆ రాజ్యం కొరకు మనం సిద్ధపడిపోవాలి. అందుకనే ఇంతగా ముందుగానే ఈ లోకయాత్ర ముగించిన సహోదరుడు ఇప్పుడు ఎక్కడున్నాడంటే విశ్రాంతిలో ఉన్నాడు. వాని క్రియలు ఆయనతో వెళ్ళిపోతూ వచ్చే భూలోకంలో ప్రభు కొరకు ఏం చేశాడు, మంచి పని చేశాడా, చెడ్డ పని చేశాడా, ఆ క్రియలన్నీ ఆ పనులన్నీ కూడా ఆయనతో పాటు అక్కడ నిలవ ఉన్నాయి అన్నమాట. ఒక దినమా తీర్పు దినం ఉంది, ఆ రోజునంతా లెక్క అప్పు చెప్పవలసిందే. ఎందుకంటే ఎవరైతే ప్రభువులో ఉన్నారో వారు తప్పకుండా బ్రతుకుతారు, అది గుర్తుపెట్టుకోవాలి. మనకున్న గొప్ప నిరీక్షణ ఏంటంటే యేసు ప్రభు వారు వాళ్ళందరికీ సువార్త చెప్పి ఆదాము మొదలుకొని బాప్తిసం ఇచ్చి యోహాను వరకు మొత్తాన్ని చెరగా పట్టుకొని వచ్చి అక్కడ ఆ పరదేశంలో పెట్టేసాడు. వాళ్ళు పాతాళంలోంచి తీసుకొచ్చి ఆ పరదేశంలో పెట్టేశారు. వాళ్ళందరూ విశ్రాంతిలో ఉన్నారు, వాళ్ళందరూ విశ్రాంతిలో ఉన్నారు. ఆదాము మొదలుకొని బాప్తిసం ఇచ్చి యోహాను వరకు అన్నమాట. వీళ్ళందరూ విశ్రాంతిలో ఉన్నారు. వాళ్ళకైతే సువార్త చెప్పేసాడు. అక్కడ వాని క్రియల చొప్పున ఎవరికి ఎలాంటి సిద్ధపరిచాడో దేవుడు ఆ విషయం మనకు తెలియదు, కానీ వాళ్ళని మాత్రము చెరచెరగా పైకి తీసుకొని వచ్చాడు. అద్భుతంగా వాళ్ళని అక్కడ విశ్రాంతిలో ఉంచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అలాగే రేపొద్దున మనకంటే ముందుగా చనిపోయిన వారు తప్పకుండా ఆ బోర శబ్దం వినబడినప్పుడు ఆ మాట చదువుతారా? చదవండి. దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు ఎవరు లెగుస్తారు చెప్పండి? ఈ బ్రదర్ పేరు ఏంటంటారు? శ్రీను. ఎవరు లెగుస్తాడు ముందు చెప్పండి? శ్రీను బ్రదర్ ముందు లెగుస్తాడు. శ్రీను బ్రదర్ లెగుస్తాడు ముందు.
లేచిన తర్వాత బ్రతుకున్న మనము దేవుని మీద ఆధారపడిన వారమైతే, ఆరోహణ బలం పొందిన వారైతే, మనం భూమి మీద సజీవులుగా ఉన్న మనం లేచి బయలుదేరి ఆ మధ్యాకాశంలోకి వెళ్ళి ఈ 2 గుంపుల వారు కలిసి వెళ్ళిపోతుంటారట. అంటే శ్రీను బ్రదర్ ఉన్న గుంపు, మనమున్న గుంపు 2 కలిసి వెళ్తూ అప్పుడు చూసి శ్రీను బ్రదరు ప్రైజ్ ది లార్డ్ గుర్తున్నానా అని అడుగుతాం అన్నమాట. అప్పుడు భార్య అడుగుద్ది, ఏమంటే బాగున్నారా, చాలా కాలం మిమ్మల్ని చూసి అని భార్య అడుగుద్ది అనమాట. పిల్లలు కూడా రక్షణ పొందిన వారైతే వారు కూడా మనతో ఉంటారు, డాడీ ప్రైజ్ ది లార్డ్ బాగున్నారా అని అడుగుతారనమాట. ఆ రోజు కలుసుకుంటే ఒకరికొకరము. ఎవరన్నీ కలుసుకునేది? నిరీక్షణ కలిగిన వారు అన్నమాట, దేవుడి మీద ఆధారపడిన వారు అన్నమాట. నాకంటే ముందుగా చనిపోయిన వారు విశ్రాంతిలో ఉన్నారు అని నమ్మేవారు అన్నమాట. నేను ఎంత ప్రయాసపడినా వెళ్ళిపోయేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళిపోవలసిందే అని తెలుసుకున్నవారు అన్నమాట. అందుకు ఓ పాట పాడమంటారా? ఓ పాట పాడతాను. ఓ మనిషిలోని మనసా నీ గమ్యమేమో తెలుసా, ఓ మనిషిలోని మనసా నీ గమ్యమేమో తెలుసా, మరణించు కాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకుమన్నా, మరణించు కాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకుమన్నా, నీవెంత ఘనుడవైనా నీకెన్ని డిగ్రీలున్నా, నీవెంత ఘనుడవైనా నీవెన్ని డిగ్రీలున్నా, నువ్వు నీటిపైన ఓ గాలి బుడగవు మరచిపోకుమన్నా, నువ్వు నీటిపైన ఓ గాలి బుడగవు మరచిపోకుమన్నా, ఓ మనిషిలోని మనసా నీ గమ్యమేమో తెలుసా, ఓ మనిషిలోని మనసా నీ గమ్యమేమో తెలుసా, మరణించు కాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకుమన్నా, మరణించు కాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకుమన్నా, నీ ఇల్లు ధనము చూసి నువ్వు వెర్రవిగమాకు, నీ ఇల్లు ధనము చూసి నువ్వు వెర్రవిగమాకు, నీ కనులు మూతబడినంతలోనే నీ సొంతమేమి లేదు, నీ కనులు మూతబడినంతలోనే నీ సొంతమేమి లేదు, ఓ మనిషిలోని మనసా నీ గమ్యమేమో తెలుసా, ఓ మనిషిలోని మనసా నీ గమ్యమేమో తెలుసా, మరణించు కాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకుమన్నా, మరణించు కాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకుమన్నా, నీకు బంధుమిత్రులున్నా, నీకు ఊరి బలగమున్నా, నీకు బంధుమిత్రులున్నా, నీకు ఊరి బలగమున్నా, నిన్ను నలుగురెత్తుకొని 10 ఏడ్చుచు పంపివేతురేమో, నిన్ను నలుగురెత్తుకొని 10 ఏడ్చుచు పంపివేతురేమో, ఓ మనిషిలోని మనసా నీ గమ్యమేమో తెలుసా, ఓ మనిషిలోని మనసా నీ గమ్యమేమో తెలుసా, మరణించు కాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకుమన్నా, మరణించు కాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకుమన్నా, ఏ నిజము నీకు తెలుసా, ప్రభు నొప్పలేదు మనసు, ఏ నిజము నీకు తెలుసా, ప్రభు నొప్పలేదు మనసు, నువ్వు మోకరించి ప్రభుని అడిగి చూడు నీ మోక్షమెటుల ఉందో, నువ్వు మోకరించి ప్రభుని అడిగి చూడు నీ మోక్షమెటుల ఉందో, ఓ మనిషిలోని మనసా నీ గమ్యమేమో తెలుసా, ఓ మనిషిలోని మనసా నీ గమ్యమేమో తెలుసా, మరణించు కాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకుమన్నా, మరణించు కాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకుమన్నా. మానవ జీవితం ఏముందండి? తాపత్రం. మానవ జీవితంలో ఏందంటారా? ఏమీ లేదన్నమాట అండి. ఎంతమంది బంధువులు ఉన్నా 4 ఎత్తుకెళ్తారు. నేను కూడా పడతాను అన్నా అంటే ఆగరా నా తర్వాత నువ్వు అంటాడు. 5 పడతాను ఒప్పుకోరు అనమాట. ఎంతమంది బంధువులు ఉన్నా ఇంతున్నా, ఎంత ఆస్తిపాస్తులున్నా. ఈ పాట నేనే రాశాను. నాకు రచయితనే కాదండి, రచయితలు అనుకున్నారు. కాదు. ఒకసారి సువార్త చేస్తుంటే ఒక వ్యాపారాన్ని బాగా ధనవంతుడు అనమాట, బాగా డబ్బులు ఉన్నాడు. సువార్త చేసుకుంటూ వెళ్తుంటే గబగబా చేతిలో వంకర కర్ర ఉంది, మెడకాయకి వేసి లాగి ఇంట్లో పట్టుకెళ్ళి
మెత్తగా తన్నాడు. మెత్తగా తన్ని ఆ పాలేరుని పిలిచి ఆ దగ్గర ఏదో రాడ్డు ఉందన్నమాట. ఆ రాడ్డు పెట్టి కొట్టించాడు మూతి మీద. 9 పళ్ళు కింద పడిపోయింది. 9 పళ్ళు కింద పడిపోయింది. సరే నేను ఇంటికి వచ్చాక ఆలోచించాను, ఎందుకు కొట్టాడు ఆయన నాకు అర్థం కాలేదు. అక్కడికి ఆయన అన్నే ఉన్నా, ఏమండి నన్ను ఎందుకు కొడుతున్నారు, దీనికి కారణం ఏంటి, నేను తప్పుగా మాట్లాడినా లేదు కదా, ఎందుకు లోపలికి పిలిచి కొడుతున్నారు అని చెప్పి, నీకు చెప్పేదేంట్రా అని చెప్పేసి తనకు సాలు వచ్చిందా కొట్టి పళ్ళు ఇరిగిపోయి మొత్తం షర్ట్ అంతా రక్తం అయిపోతే ఆ పాలేళ్ళు పిలిచి నలుగురిని పట్టుకొని ఎత్తి ఇలాంటి 5 అడుగులు గోడ మించి తోరడు మీద గేటేశారు. అప్పుడు ఎందుకో మనసులోకి ఆశ వచ్చింది, ఒక పాట రాద్దామని చెప్పి. నేను ఎప్పుడు ఏ పాట ఇదే ఫస్ట్ టైం ఇదే పాట అనమాట. ఇక అంతకుముందు మనకి పాటలు గేట్లేవు రావు, పాటలే రాదు, ఇంకేం రాస్తాం మనం. కాబట్టి ఏమీ రాదు. అప్పుడు ఎందుకో మనసులో బాధ అనిపించేసి ఈ పాట రాసి 15 రోజుల తర్వాత ఈ మొక్కలన్నీ మొత్తం ఈ పళ్ళ మొక్కలన్నీ తీపిచ్చేసుకొని డాక్టర్ దగ్గర చాలా బాధగానే ఉంది, చాలా బాధగా. 15 రోజుల తర్వాత అదే స్ట్రీట్లో మళ్ళీ సువార్తగా బయలుదేరి ఇదే పాట పాడాను. అక్కడ ఇదే పాట పాడాను. బయటకు వచ్చాడు, చూశాడు, ఇట్లా చూసి మెదకొని లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడ దాకా వెళ్ళి మన పాటలు పాడుకొని మన వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. నేను మళ్ళీ ఆ ఇంట్లోకి ఆయన దగ్గరికి వెళ్ళాను. అండి నమస్కారం అండి, బాగున్నారా, మీరు ఎర్రగొట్టిన బోర్డు మొత్తం నీపిచ్చేసానండి, కట్టించుకోవాలి అని చెప్పేసి ఒక మాట చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోయాను అనమాట. మాట్లాడేసి ఎందుకు ఈ మాట చెబుతున్నాండి, ఒకసారి వస్తాయి పరిస్థితులు, వస్తాయి క్లిష్టమైన పరిస్థితులు వస్తాయి, కానీ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. కీర్తన గ్రంథము 115వ కీర్తన 12వ చరణంలో ఒక మాట ఉంది, యెహోవా మమ్మలను మరచిపోలేదు, ఆయన మమ్మలను ఆశీర్వదించును. ఈ కుటుంబంలో భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, బంధువర్గం కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, ఎవరు విడిచిపెట్టినా సరే యేసయ్య విడిచిపెట్టేవాడు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. నేను కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు మా బంధువులంతా దూరంగా పెట్టేశారు. మా పెద్దక్కయ్య గారు అయితే కాండిచ్చి మొక్క మీద ఉమ్మేసింది. అరే పనికి మానలోడా, నాకు 3 తమ్ముళ్ళు అనుకుంటాను, ఒక తమ్ముడు చచ్చిపోయాడు అనుకుంటాను, వెళ్ళిపోయి ఆ మాది కూడా మతంలో చేరిపోయావు నువ్వు అని చెప్పి కాండ్రకిచ్చి మొక్క మీద ఉమ్మేసింది అనమాట. మా పెద్దన్నయ్య గారు అయితే జుట్టు పట్టుకొని చెరువులో ముంచేశాడు చంపేద్దామని చెప్పి. అయినా దేవుడు మహాకృప బట్టి ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసాం. మాకు 3 పిల్లలు పుట్టారు అప్పటికనమాట, అంటే ఉద్యోగం రిజైన్ చేసి సేవకు వచ్చాకనమాట. అయినా ఇన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు ఆదుకుంటూ వచ్చాడు. నన్నే కాదు, ఆయన మీద ఆధారపడిన ప్రతి వారిని ఆదుకుంటూ. ఇంత మంచి దేవుడు భూలోకంలో ఎక్కడున్నాడండి. చదవను ఇంకొక మాట కూడా, యెషయా రాసిన గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం చదవండి. 15-16 వచ్చి, స్త్రీ తన గర్భమును పుట్టిన ఆ బిడ్డను కరుణింపక తన చంటి పిల్లను మరచున వారైనా మరుచుతారు కానీ యాండి ఇలాంటి దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి, ప్రపంచం ఎక్కడున్నారంటారా? కానీ ఇలాంటి దేవుడు భూలోకంలో ఎక్కడైనా ఉన్నాడా? ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఇలాంటి దేవుడు వారైనా మర్చిపోతారు కానీ నేను మర్చిపోను, ఇదిగో చూడుము అరచేతుల్లో చెక్కుకున్నాను. ఎక్కడ చెక్కున్నాడండి? అరచేతుల్లో. కొంతమందికి భార్య మీద బాగా ప్రేమ ఉంటే భార్య ప్రేమ ఏం చేస్తారు, చేతి మీద పచ్చబొట్టు రాపించుకుంటారు. భర్త మీద బాగా ప్రేమ ఉందనుకోండి, భర్త మీద పచ్చబొట్టు రాపించుకుంటారు. అంతేగాని అరచేతుల్లో రాపించుకుని ఎవరైనా చూపిస్తారంటారా? అలా ఉంటే ఎవరున్నారండి భూలోకంలో? ఎవరు లేరండి. కానీ యేసయ్య అంటున్నాడు, నీ తల్లి మర్చిపోవచ్చు, నీ తండ్రి మర్చిపోవచ్చు, నీ బంధువులు మర్చిపోవచ్చు, ఎవరైనా మర్చిపోవచ్చు, నేను మాత్రం మర్చిపోను. వాళ్ళు మర్చిపోతాను మీరు అనుకుంటున్నారేమో, మర్చిపోకూడదని చెప్పి మీ మకాలు అరచేతిలో చెక్కుకున్నాను చెప్తున్నాను. అరచేతిలో చెక్కున్నాడట ఆయన. చెక్కుకొని ఉదయం సాయంత్రం పొద్దున చూస్తున్నాడు మన ముఖం అనమాట. ఎలీషా గారి ముఖం ఎలాగుంది, దేబురమ్మ గారి ముఖం ఎలాగుంది చూస్తున్నాడట. ఈ ముఖంలో ఏమైనా దుఃఖము వేదన కనిపిస్తే, ఎరా అబ్బాయి ఎందుకు మొహం అట్లా పెట్టేస్తావు, నవ్వు నీతో పని ఉంది అంటాడట. నవ్వు నీతో నాకు పని ఉందని చెప్పి చెప్తాడటండి యేసయ్య. అందుకే ప్రతిదినం అనుకుంటారు మనం మర్చిపోలేదు, ఎవరు మర్చిపోరండి. యేసయ్య గ్యారంటీ. అటువంటి దేవుడు భూలోకంలో ఎక్కడ లేడు. నేను ఎన్నో పూజలు చేశాను, మీకు చెప్పా కదా, రాత్రి కూడా చెప్పా కదా. అండి 10 సంవత్సరాలు బాబాని మాలేశానండి. 10 సంవత్సరాలు బాబాని మాలన్నమాట. 4 సంవత్సరాలు అయ్యప్ప మాలేశాను. అయ్యప్ప పాటలు భలే పాడేవాడు అన్నమాట. ఎక్కడ పెట్టినా కూడా పిలిచేవాళ్ళు అనమాట, నన్ను పాటలు పాడడానికి పిలిచేవాళ్ళు అనమాట అండి. భయంకరంగా ఎగిరేవాడిని అనమాట. పాటల పాటలో భయంకరంగా ఎగరటం అనమాట. ఎందుకంటే 20 ఇడ్లీ తినండి నెయ్యి వేసుకొని
నెయ్యి కారపొడి వేసుకొని 20 ఇడ్లీ తినేవాడు అనమాట. బలవంతంగా మంచిగా ఎగిరాను, ఒక్క కాలు మీద ఎగిరి లేచి గంతులేసి మంచిగా పాటలు పాడేవాడు అనమాట. ఆ దినాలు అందరూ నన్ను పిలిచేవాళ్ళు అనమాట అండి. కానీ ఎన్ని చేసినా మనసుకు శాంతి లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు, ఏదో పోగొట్టుకున్నట్టుగా. ఈ 40 రోజులు ఇడ్లీ నెయ్యి తినేసి పొట్టెట్టు పెరిగిపోయి సాలు వచ్చేసేది. అయ్యప్ప మాలేసుకొని ఆ గుడికి వెళ్ళిపోయి 200 మెట్లు లెక్క పెట్టుకొని ఎక్కేస్తే సాలు వచ్చి పైకి వెళ్ళి కూర్చో. చిన్నప్పటికి వయసు పెద్దది కాదు, అయినా సరే ఈ నెయ్యి తినేసాం కదా, ఇడ్లీ బాగా తినేసాం కదా, తినేటి వాళ్ళ. ఎందుకంటే ప్రతి భజనలో ఇడ్లీ స్వాములకు పెట్టిరన్నమాట. అలాగా చేశాను, కానీ నెమ్మది లేదు, సంతోషం లేదు. ఎప్పుడైతే ప్రభువైన యేసు క్రీస్తు వారిని నేను సొంత రక్షకునిగా అంగీకరించానో, యేసయ్య ఎప్పుడైతే నా పాపాలు క్షమిస్తూ వచ్చాడో, దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి సంతోషం ఇచ్చాడు, గొప్ప ఆనందాన్ని ఇస్తూ వచ్చాడు. ఈరోజు ఎంతో దూరం నుంచి ఓపిక లేకపోయినా మీ మధ్యకి రావడానికి కారణం ఏంటంటే, నాకు ఇప్పుడు 73 సంవత్సరాలండి. ఇప్పుడు ఈ 73 సంవత్సరాల సమస్య కాదు, కానీ ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతూ వచ్చాను. వాటి వల్ల కొన్ని బలహీనతలు వస్తూ వచ్చాయి. ఇబ్బందులు అంటే ఆడుకొట్టి ఈడుకొట్టి అనమాట. కొట్టిన దెబ్బలో ఇప్పుడు ఈ కాలు పని చేయకపోవడానికి కారణం అనమాట. నరంలో బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయిందట. అయినా పర్లేదు, ఊపిరుంటే బ్రతికితే ప్రభు కొరకు బ్రతకాలి, చస్తే ప్రభు కొరకు చనిపోవటమే. అందుకే దేవుని పిల్లలుగా ఈ మధ్యాహ్న కాల సమయంలో చనిపోయిన బ్రదర్ శ్రీను గారి గురించి మనం ఆలోచిస్తే, ఆయన విశ్రాంతిలో ఉన్న బ్రతుకున్న మనము ఎలాగ జీవిస్తున్నాం, బ్రతుకున్న మనము ఎలాగ ప్రభువు కొరకు జీవిస్తున్నాం, అది జ్ఞాపకం చేసుకోవాలి. లేకపోతే మనకు నిత్య జీవం లేదని ప్రభువు కొరకు బ్రతకడం నేర్చుకోవాలి. ఎవరు బ్రతుకుతారంటే అక్కడ రాశాడు ఒక మంచి మాట, చదవండి ఒకసారి. ఎక్కడ అంటారు? యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చదవండి. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికి మనకి మరణం ఉందంటారా? లేదండి, నిజం లేదు. అందుకే సమాధుల మీద రాస్తారు, ప్రభు నందు నిద్రించారు. మనమంతా నిద్రలో ఉన్నాం, ఒక దినమన ప్రభు లేపుతాడు. అలాగే శ్రీను గారు కూడా నిద్రలో ఉన్నారు, ఒక దినమన లేపుతాడు. లేచిన తర్వాత వారి వరుసల ప్రకారముగా యేసు ప్రభు వారి యొక్క ధవళ సింహాసనం ఎదుట నిలబడతారు. వాళ్ళంతా ధవళ సింహాసనం ఎదుట అన్నమాట. చదువుతారా మాటని? చదవండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం చదవండి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండడు చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడిను, ఆ జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడును. బాగా గుర్తుపెట్టుకోవాలి, మృతులైన వారందరూ కూడా, ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా సజీవులమైన మనం కూడా ఒక దినమున ఆ ధవళ సింహాసనం ఎదురు నిలబడాల్సిందేనండి. అప్పుడు గ్రంథాలు విప్పబడతాయట. గ్రంథాలు అని రాశాడు ఇక్కడ, అంటే 2 గ్రంథాలు అన్నమాట. జీవ గ్రంథమును వేరొక గ్రంథం అన్నమాట. వేరొక గ్రంథములో ఏముంటాయి అంటే నీ జీవితము నా జీవితం ఉంటుంది అన్నమాట. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకొని మారు మనసు పొందిన తర్వాత, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్న తర్వాత, ఆదివారం ఆరాధన చేయటం ప్రారంభించిన తర్వాత, రొట్టె విరటం ప్రారంభించిన తరువాత నువ్వు ప్రభు కొరకు ఎలాగ బ్రతుకుతున్నావు, ఎలాగ జీవిస్తున్నావు, నీ ద్వారా ప్రభుకి ఏమన్నా మహిమ వచ్చిందా? మహిమ వస్తే నీ ద్వారా పలానా స్థలంలో మహిమ వచ్చింది. ఒక మహిమ రాలేదు, నీ ద్వారా దేవుడి నామానికి అవమానం కలిగింది అనుకోండి, పలానా స్థలంలో నా నామాన్ని నువ్వు అవమానపరుస్తూ వచ్చావు అని చెప్పేసి ఆ గ్రంథములో రాయబడతాయట. జీవ గ్రంథములో రాయబడితే మాత్రము రైట్కి లేదని మనం తిన్నగా ఆ పరలోకానికి వెళ్ళిపోతాం. వేరొక గ్రంథం ఒకటి ఇప్పబడుతుంటుంది అన్నమాట. జాతకాలన్నీ అక్కడ ఉంటాయి అన్నమాట. కొంతమంది అంటారు, అంకుల్ గారు జీవ గ్రంథంలో పేరుందో నాకు తెలియదు, కానీ డ్వాక్రా గ్రూపులో మెంబర్షిప్ ఉంది, నాకు స్టేట్ బ్యాంకులో మెంబర్షిప్ ఉంది, నాకు అక్కడ పేరు ఉంది, ఆంధ్ర బ్యాంకులో పేరు ఉంది, లేకపోతే అక్కడ పేరు ఉంది, ఇక్కడ వాటర్ లిస్టులో పేరు ఉంది అంటారు. ఈ పేర్లు ఎక్కడున్నా సరే ఇక్కడ వరకే పనికి వస్తాయి. కానీ ఆ యేసయ్య నీ కోసము నా కోసము దాచిన ఆ రాజ్యము ఏ రాజ్యం అంటది? యుగాయుగములకు నిలిచే రాజ్యం అండి. యుగాయుగములకు నిలిచే ఆ రాజ్యాన్ని ఇప్పుడు చూసారంటారా? ఎంత మంచి రాజ్యం అండి.
ఎంత మంచి రాజ్యం అంటే చదువుతారా రాజ్యం గురించి ఒకసారి చదవండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి అన్నిటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము తను పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యమునటిని పగలగొట్టి నిర్మూలము చేయను కానీ అది యుగ యుగములకు అండి. ఇప్పుడు రాజ్యాలన్నీ ఢిల్లీ మహాపట్టణం, బొంబాయి మహాపట్టణం, హైదరాబాద్ మహాపట్టణం, విజయవాడ మహాపట్టణం, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అన్నమాట. ఇలా పైకి చూడాలి లెక్కేటకు అనమాట. కానీ ఒక దినమున అవన్నీ కూడా నలగొట్టబడి నిర్మూలన చేయబడుతుందట. కానీ యేసయ్య నీ కోసము నా కోసము సిద్ధపరిచిన రాజ్యము ఎలా ఉంటుందట? యుగములకు నిలిచే రాజ్యం అట. అది ఎటువంటి రాజ్యం అండి? అది ఎటువంటి రాజ్యం అంటారు? ఆ రాజ్యంలో ఏమి రోడ్లు అంటారు? తార్ రోడ్లు అంటారా? సీసీ రోడ్లు అంటారా? ఏం రోడ్లు అంట? బంగారపు వీధులు. ఆ రోడ్లు బంగారంతో పోసారట. గుమ్మాలు ముత్యాలతో అలంకరించబోయా అండి. అంత ధన్యత అండి ఇది. ఎవరిస్తారు నీకోసం నా కోసం అంత ధన్యత కలిగిన పట్టణాన్ని? ఎవరైతే ప్రభువులో ఉండి చనిపోయారో, ప్రభువు కొరకే బ్రతికారో, చావైనా బ్రతికైనా ప్రభువే అని ఒక ఆయన అంటాడు. కీర్తనకాడు అంటాడు ఒక మాట, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకములో ఏది అక్కర్లేదట. 73వ కీర్తన 25వ చరణంలో ఉందన్నమాట. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకములో ఏది నాకు. ఎంతమంది చెప్తారు? కూర్చుని చాలామంది యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ఎంతమంది చెప్తారు? లోకమంతా కావాలి యేసయ్యా, నువ్వు కూడా కావాలి యేసయ్యా అంటాం మనం. లేదండి. ఎవరు కూడా 2 పడవల మీద కాలు పెట్టకూడదట. ఒకే పడవ. 2 పడవల మీద కాలు పెడితే ఏమొద్దట? దారిని అది పోద్ది, దీని దారిని ఇది పోద్ది, మధ్యలో నువ్వు గుంట్లో పడిపోతావు. ఉంటే ప్రభు కొరకు బ్రతకాలి, చస్తే ప్రభు కొరకు చనిపోవాలి. నువ్వు బ్రతుకున్నా దేవుడికి మహిమ రావాలి, చనిపోయినా దేవుడికి మహిమ రావాలి. అది దేవుడికి మహిమ అన్నమాట. చదవండి ఆ మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదవండి. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన, బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా ఈ మాట, నా బ్రతుకు మూలమునైనా సరే, నా చావు మూలమునైనా సరే, క్రీస్తు నా శరీరమందు. ఎంత మంచి తీర్మానం. భక్తి అంటే ఇదండి. భక్తి అంటే ఇదన్నమాట. అది దైవజనుడు భక్త సింగ్ గారు నెరవేర్చారు. నిజంగా ఆయన బ్రతుకున్నంత కాలం ప్రభుకు మహిమ వచ్చిందండి. భక్త సింగ్ గారు బ్రతుకున్నంత కాలం ప్రభుకు మహిమ వచ్చింది. ఆ మహిమ ద్వారానే ప్రపంచమంతా హెబ్రోన్ సంఘాలు ఏర్పడుతూ వచ్చాయి. ప్రపంచం మొత్తం ఈ దేశంలో ఉంది, ఆ దేశంలో లేదట. ఆ ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఆ హెబ్రోన్ సావాసం భక్త సింగ్ ద్వారా ప్రారంభించిన పరిచయం. ఎందుకంటే ఆయన బ్రతుకుండి దేవుడికి మహిమ తీసుకొని. నిజంగా భక్త సింగ్ గారు బతుకున్న దినాల్లో ఆయన ఒక ఎయిర్పోర్ట్లో కూర్చొని తల వంచుకొని ప్రార్థన చేస్తుంటే వెళ్ళిపోతున్న హెయిర్ లైన్ వాళ్ళు మళ్ళీ ఫ్లైట్ తిరిగి వచ్చేసిందట. ప్రార్థన చేసుకుంటే ఫ్లైట్ వెనక్కి తిరిగి వచ్చేసిందట. తిరిగి వచ్చేసిందంటే ఆ పైలట్తో మాట వెనక్కి తిప్పుకొచ్చారంటారా? కాదు. దేవుడు చేసే కార్యాలు అద్భుతంగా ఉంటాయండి. ఆయన చేసే కార్యాలట కంటికి కనబడవట, చెవులకు వినబడగట, మనిషి హృదయానికి గోచరము కాని కార్యాలు చేస్తారు. అక్కడ ఆ దేశపు యొక్క మహారాణి ప్రధానంలో పెట్టిన రింగు బాత్రూంలో మర్చిపోయిందట. అక్కడ బాత్రూంలో మర్చిపోయింది. వాళ్ళు అలాంటి వాటికి బాగా ప్రాధాన్యత ఇస్తారు. అప్పుడు పైలట్తో మాట్లాడిందంట, అయ్యా నా రింగ్ ఒకటి అక్కడ ఎయిర్పోర్ట్లో ఆ వాష్రూమ్లో మర్చిపోయాను, కాబట్టి ఎంత ఇంధనం ఖర్చు అయితే అంత, ఫ్లైట్కి ఎంత అయితే ఖర్చు నేను పెట్టుకుంటాను, అర్జెంటుగా వెనక్కి తిప్పమని చెప్పిందంట. భక్త సింగ్ గారు ఇంకా తలంచుకొని పైకి ఎత్తలేదట. అది భయం మొదలుపెట్టుకు వచ్చేస్తుంది. అక్కడ అనౌన్స్మెంట్ జరుగుతుందన్నమాట. అప్పుడు కోషి గారు, తర్వాత పిలుపు గారు, తర్వాత దాసన్న గారు కాళ్ళ దగ్గర కూర్చొని నిజంగా భక్త సింగ్ గారు కాళ్ళ మీద పడిపోయి అంత పని చేశారటండి. ప్రభా మాకు ఇటువంటి దైవజోడు ఇచ్చారు, మాకు ఎంత అద్భుతం ఇది, ఫ్లైట్ తిరిగి రావటం. అప్పుడు ఆయన నవ్వుకుండా వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కి ఆ దేశానికి వెళ్ళిపోయాడట.
ఎందుకు ఈ మాట చెప్తుంటే ఆయన బ్రతుకున్నంత కాలము దేవుడికి మహిమ వచ్చింది. అలాగే భగత్ సింగ్ గారు ప్రభు దగ్గరికి పిలువబడిన రోజు కూడా దేవుడికి ఎంత మహిమ వచ్చిందండి. హెబ్రోను ఆ ప్రాంతంలో భూకంపం వచ్చిందట. ఆ దైవజనుడు చనిపోయిన రోజున భూకంపం వచ్చిందట. హెబ్రోను మీద పావురాలు తిరుగుతున్నాయట. ఉదయమే అది వేళ కాని వేళలో ఇంద్రధనుస్సు కనిపిస్తుంది ఆకాశంలో. భగత్ సింగ్ గారి యొక్క బ్రతుకు మూలముగా, చావు మూలముగా ఎంత ఘనత వచ్చింది దేవుడికి. భగత్ సింగ్ గారే కాదు, రక్షణ పొందిన ప్రతి వారన్నమాట. రక్షణ పొందిన క్రైస్తవురాలు చనిపోయిందంటే ఆ బజారు వాళ్ళంతా కన్నీళ్ళు పెట్టుకోవాలండి. అమ్మో ఆమె చనిపోయిందా, అయ్యో ఎంత మంచిదో, ఎంత చక్కగా పలకరించేదో, ఎంత ప్రేమ చూపించేదో, అయ్యో ఇలాంటి చనిపోయిందా, దేవుడు అంత అన్యాయం చేశాడు అని చెప్పి ఉసూరు మందట్టుగా ఉండాలి. లేకపోతే ఒక రక్షణ పొందిన ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, వాళ్ళు ఆశ్చర్యం, అండి ఆయన చనిపోయాడా, చాలామంది చూడండి ఎక్కడ కనపడినా, ఏ అమ్మ బాగున్నారా, ఏ బ్రదరు బాగున్నారా, పిల్లలు బాగున్నారా, మంచిగా పలకరించేవాడు. మా దారిలో వెళ్తున్నప్పుడల్లా నిజంగా పొద్దున్నే మా కోసం ప్రార్థన చేసేవారు, మైకులు వినపడేది మాకు. అయ్యో అటువంటి ఆయన చనిపోయాడా అని ఉసూరు అన్నట్టుగా ఉండాలి తప్ప, ఆయన పోయాడా దరిద్రం పోయింది మన బజార్కి అండి, ఆయన పోయాడా మన బజార్కి దరిద్రం పోయింది, ఆమె పోయిందా మా కొంపకి దరిద్రం పోయింది అంటే దేవుడికైనా మహిమ అంటారా? లేదండి. దేవుని పిల్లలు దేవుని మహిమలోకి వెళ్ళినప్పుడు దేవునికే మహిమ కలిగి. అందుకే మా పిల్లలకు చెప్పేసాం ముందే, మా పెద్ద అబ్బాయిని చనిపోయాడు అనుకోండి, మా పెద్ద కోడలకి, మా చిన్న అబ్బాయికి, చిన్న కోడలకి, మీ ఆంటీ గారికి, తర్వాత మా మనవాళ్ళకి, మా మనవరాలకి, మనవరాల భర్తకి అందరికి చెప్పారు, అబ్బాయి ఒకవేళ ప్రభు నన్ను పిలిచి చనిపోతే 3 రోజులు ఉంచాలి, 3 రోజులు ఉంచాలి, 2 రోజులు ఖచ్చితంగా ఉంచేయాలి, 3వ రోజు మధ్యాహ్నం నుంచి భూస్థాపన కార్యక్రమం చేయాలి. ఒక క్రైస్తవ బిడ్డ, క్రైస్తవ దాసుడు చనిపోతే ఇంతమంది వస్తారా, ఇలా జరుగుద్దా అని చెప్పి నా మనం ద్వారా దేవుడికి మహిమ రావాలని చెప్పేసాను ముందే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చనిపోవటం ప్రాముఖ్యం కాదండి, నీ ద్వారా ప్రభువుకు మహిమ వచ్చిందా, దేవునికి ఘనత వచ్చిందా, అది కావాలన్నమాట. అందుకని చనిపోవడం అనేది అందరికీ సాధ్యమే, అది వయసుతో సంబంధం లేదు. ఒక మాట రాస్తే చదవండి, ప్రసంగి గ్రంథం అనుకుంటా, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 17వ వచనం చూడండి, ఏముంది అక్కడ. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోతావు. అంటే కాలానికి ముందు చనిపోవడం అంతమంది ఉన్నారండి. కాలానికి ముందే చాలా సమయం కాలేదు, వాళ్ళ సమయం కాలేదు, అర్థంగా చచ్చిపోయాడు. యాక్సిడెంట్ ఎంతమంది ఎవరొస్తారండి, అప్పుడప్పుడు నేను బండి వేసుకొని వెళ్తుంటే ఆ చెట్లు తగిలిస్తుంటే ఫ్లెక్సీలు అనమాట, శ్రద్ధాంజలి అని రాస్తాడు. ఆడి ముఖం చూస్తే 15 ఏళ్ళు, 16 ఏళ్ళు, 20 ఏళ్ళు ఉంటాయి అనమాట. కాలానికి ముందే చనిపోతున్నారు. ఎందుకనంటారు, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం, ఇర్మియా గ్రంథం. ఈ ఈదులలో పసిపిల్లలు లేకను, ఆ రాజమార్గములో యవనులు లేకను, వారిని నాశనము చేయుటకు మరణము మన కిటికీలు ఎక్కుతున్నాయి. తెలుసమ్మా మీకు ఆ మాట? అందుకే మీ పిల్లలను భక్తిలో పెంచమంటున్నాను, ప్రార్థనలో పెంచమంటున్నాను, ఆదివారం మందిరాన్ని తీసుకురమ్మంటున్నాను, యవనస్తుల మీటింగ్లో అటెండ్ అయ్యేటట్టుగా చూడమని చెప్తున్నాను. ఎందుకంటే మరణము గర్జించే సింహం వలె ఉందంట. యవనులు వీధిలో తిరగకూడదని చెప్పి దేవుడి మందిలో కనపడకూడదు, వారి కాలానికి ముందే చంపాలని చెప్పేసి మరణము కిటికీలు ఎక్కి మన లోపలికి వస్తుందన్నమాట. అందుకే చాలామంది యవనస్తులు చనిపోతున్నారండి. చాలామంది యవనస్తులు ప్రభు సమయంకి రాకమునిపే మనం ఎంతకాలం బ్రతకాలో దేవుడు రాసి అంట, మీకు తెలుసు అంటారా సంగతి అండి. మనం ఎంతకాలం బ్రతకాలో దేవుడు రాసి పెట్టేశాడు అక్కడ, కానీ కాలానికి ముందు మనం చనిపోతున్నాం. ఆ కుమార్తెకు చదవని ముగిస్తాను. 139వ కీర్తన 16వ చరణం, 139వ కీర్తన. నేను ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే, నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నీ గ్రంథములో లిఖితములు ఆయను. అంటే మనం పిండాకృతి తల్లి గర్భములో పిండము కాకమునిపే నీ అవయవాలని లెక్క పెట్టేశాడట. ఒక డాక్టర్ గారిని అడిగాను,
ఏమండి అసలు ఈ మరణాలు ఎందుకు వస్తున్నాయి ఏంటి అని అంటే ఆయన ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏంటి అంటే, బ్రదర్ గారు, దేవుడు మనిషికి ఎన్ని అవయవాలు ఏ స్థలంలో ఉండాలో ఎక్కడ ఉండాలో అన్నీ అమర్చాడట. దేవుడు అన్నీ అమర్చాడట. కానీ ఆ అమర్చిన వాటికంటే వేరే ఒకటి పెరుగుతుంది, అదే రోగము. అదే రోగం అట, రోగానికి మూలం అదే. కాబట్టి మనము ఆ గ్రంథంలో రాసి పెట్టేసాడట ఎంత కాలం బ్రతకాలో, ఏ నెలలో చనిపోవాలో, ఏ సంవత్సరం చనిపోవాలో ఆ గ్రంథంలో రాసేసాడండి. దానికంటే ముందుగా కొంతమంది అండి క్రైస్తవ యేసు ప్రభువుని నమ్ముకొని వాళ్ళకి ఏదైనా కోపం వచ్చి భర్త 2 మొట్టికాయలు మొట్టాడు అనుకోండి, కోపం వచ్చేసి అన్న రాత్రి చచ్చిపోదాం అనుకున్నా, నీ ఇష్టమేనా చచ్చిపోవడానికి? చచ్చిపోవడం నీ ప్రాణం, ఆ ప్రాణం నీది అది కాదు కదా. నరుని ఆత్మ దేవుడు పెట్టింది, నువ్వెవరు ఆరిపోయటానికి? కొంతమంది అట్లా అంటారు నా దగ్గరికి, యేసు ప్రభువుని నమ్ముకున్నారు నా దగ్గర కొంతమంది వస్తుంటారు. మరి మీరు మంచోళ్ళే, కానీ మా దగ్గర కొంతమంది వస్తుంటారు, పల్లెటూరు కదా, వస్తుంటారు, భర్తలు బాగా తాగి ఉంటారు, తాగేసి 4 బాగారు అనుకోండి, పొద్దున్న నేర్చుకుంటూ వచ్చేస్తారు. అంకుల్ గారు రాత్రి చచ్చిపోదాం అనుకున్నానండి, మందు కూడా తెచ్చుకున్నానండి, మళ్ళీ మీరు చెప్పిన మాట గుర్తొచ్చిందండి అంట. ఇలా కొన్ని వాళ్ళకి ఆదరణ కలిగిన మాటలు చెప్పి పంపించేస్తాం. క్రైస్తవుడుగా నిజముగాను క్రైస్తవురాలు అయి ఉంటే, క్రైస్తవుడు అయి ఉంటే కొన్ని శ్రమలు వస్తుంటే, కొన్ని బాధలు వస్తుంటే, కొన్ని ఇబ్బందులు వస్తుంటే, కొన్ని ఆటంకాలు వస్తుంటే, కొన్ని అవమానాలు వస్తుంటే ప్రభువు మీద ఆధారపడాలి తప్ప, అయ్యో ఇన్ని వచ్చాక నేను బ్రతకడం ఎందుకులే అనుకుంటే నీకు మారు మనసే లేదనమాట. నువ్వు యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదు. ఎవరు పరలోకానికి వచ్చారంటే ఒక్క మాట చదువుదామని ముగిస్తారు, ఇంకా టైం అవుతుంది, కొంతమందికి ఆకలి అవుతుంటుంది. ఒక్క మాట చదవండి, ఎక్కడంటారు చూద్దాం. సందర్భం ఏం చెప్పంటారు మీకు? ఎవరు పరలోకం వస్తారు? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. ఎవరు పరలోకం వస్తారు? పెద్దలలో ఒకడు, తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు? ఎక్కడి నుండి వచ్చిన అడిగిను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి పరలోకానికి వచ్చిన వారు. ఎవరు వస్తారు పరలోకానికండి? కొంతమంది అంటారు యేసు ప్రభువుని నమ్ముకున్న నాకు ఏ ఇబ్బంది లేదు అంకుల్ గారు అండి, జలుబు కూడా చేయలేదంటే నువ్వు క్రైస్తవురాలు కాదనమాట, క్రైస్తవుడు కాదనమాట అని. లేదండి. అందుకే పేతురు రాసి చదవసలే, పేతురు రాసిన పత్రికలో రాస్తాడు, సద్భక్తితో ఉద్దేశించబడిన వారందరూ హింస పొందుతారట. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుతారు. సద్భక్తి అంటే మంచి, సద్ అంటే మంచి అనమాట. సద్భక్తితో ఎవరైతే మంచి భక్తితో బ్రతకాలనుకుంటున్నారో వాళ్ళకి హింసలు వస్తాయండి, వ్యతిరేకతలు వస్తాయి, శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఇప్పుడు పరలోకానికి ఎవరైనా అంటే మహాశ్రమల నుంచి వచ్చిన వారు పరలోకానికి వచ్చారు. శ్రమ లేకపోతే మనం పరలోకానికి వెళ్ళవండి. బంగారం ఉందనుకోండి, అది మేలి బంగారంగా మార్చాలంటే ఏం చేయాలి చెప్పండి? అగ్నిలో పుట్టవేయాలన్నమాట. అది మసిలిపోతుంటుంది, కరుగుతుంటుంది. మనం చూస్తుంటాం, కంసాలయానికి చూస్తుంటాం, కంసాలయానికి చూస్తుంటాం. ఏంటి అబ్బా ఎంతసేపు ఉంచాడు, అయ్యా త్వరగా తీయా, కరిగిపోతుంది, ఆగవయ్యా అంటారనమాట. ఎంతసేపు ఉంచుతుంటారు బంగారం? అది ఎంతసేపు ఉంచుతారమ్మా? ఆడవాళ్ళకి బాగా తెలుసు బంగారం గురించి. ఎంతసేపు ఉంచుతారు? కంసాలయన మోకము ఆ బంగారంలో కనపడే వరకు ఉంచుతారు అనమాట అండి. కంసాలయన మోకం, ఎందుకంటే మా నాన్నగారు బంగారు పని చేసేవాడు, మా నాన్నగారు మా పెద్దనాన్నగారు బంగారు పని అనమాట అండి. ఆ కంసాలయన మోకము ఆ బంగారంలో కనపడే వరకు, అలాగే క్రీస్తు యొక్క సారూప్యము నీలోకి వచ్చే వరకు ఏదో ఒక శ్రమ వస్తుంటుంది, ఏదో ఇబ్బంది. నేను 40 సంవత్సరాల సేవలోకి ఇప్పటికీ నాకు ఏదో ఒక శ్రమ, ఏదో కష్టం, ఏదో ఎవడో ఏదో మాట్లాడుతుంటాడు, ఏదో చేయాలని చూస్తుంటాడు. ఆయన మనకు భయం లేదు. దేవుడు మన పక్షం కదా, ఈరోజు ఎవడు అన్నట్టు మనకి దేనికి భయపడేది? పాట పాడతాం కదా, మేము భయపడము, ఏక మేము భయపడము, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, మేము భయపడము, ఏక మేము భయపడము, కునుకడు మన దేవుడు,
ఎన్నడు నిద్రించడు కునుకడు మన దేవుడు ఎన్నడు నిద్రించడు కను పాపగమము కాపాడునే పొడు మేము భయపడము ఏకమేమో భయపడము. పాట బాగా పాడుతాం మనం, కానీ జీవితంలో చూపించలేమండి. మా మనవరాలు చక్కగా పాటలు పాడారు అనమాట అండి. రాత్రి 9 దాటిన తర్వాత యూరిన్కి వెళ్ళాలంటే ఈ గడుచుకుంటా ఎవరికి జత వెళ్ళాలన్నమాట. పాట బాగా పాడేది, మేమేమో భయపడమని చెప్పేసి, కానీ యూరిన్కి వెళ్ళాలని భయపడేది అనమాట. మనం కూడా పాటలు భలే పాడతాం, కానీ ప్రతిదానికి భయపడతాడు. మనం పిరికోళ్ళు ప్రపంచంలో ఉండరు. అందుకే నరకానికి పోయేవాళ్ళు ఫస్ట్ పేరు ఏంటంటే పిరికోళ్ళే. నరకానికి పోయే ఫస్ట్ పేరు ఎవరిదా అంటే పిరికోళ్ళే. క్రైస్తవులు ఎప్పుడు పిరికోళ్ళు కాదండి, వాళ్ళు బ్రతుకులు. అందుకే మీకు తెలుసో తెలీదో, ఆ దానియేలు యొక్క సింహ బోనులో ఎన్ని సింహాలు ఉన్నాయండి? 7 సింహాలు ఉన్నాయట. దానియేలు యొక్క సింహబోన్లో 7 సింహాలు ఉన్నాయట. 7 సింహాలు కూడా ఎందుకో నోరు మూసుకొని దానియేలుతో ప్రార్థన చేసినాయంటే ఇప్పుడు దానియేలు 8వ సింహంలా కనిపిస్తున్నాడటండి. దానియేలు 8వ కొత్త సింహంలా కనిపిస్తున్నాడు. భయపడిపోయారు అన్నమాట. ఆ సింహాలకు భయం వచ్చేసిందట. అందుకే దానియేలు అంటాడు, దానిలో ఏమంటాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా అగపడితిని కనుక ఆయన తన దూతలను పంపించి సింహముల యొక్క నోళ్ళు మోయించును. మనం దేవుని దృష్టిలో నిర్దోషులుగా ఉంటే సింహాల నోళ్ళు మూసేస్తాడు దేవుడండి. గర్జించే సింహం యొక్క నోరు మూసేస్తాడు. అందుకని మనం పరలోకానికి వెళ్ళాలంటే భూమి మీద కొన్ని శ్రమలు వస్తే భయపడకూడదు. పౌలు గారు ఒక మాట చెప్పాడు, అది కూడా చదువుతాంటారా? ఇంకా బాగా చదవండి ఒకసారి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం కూడా చదవండి. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళాలని వారిని హెచ్చరించాడు. ఏం చేయాలట? అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యానికి వెళ్ళాలి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మృతులైన శ్రీను గారి విషయంలో మన చింత లేదు. ఆయన విశ్రాంతిలో ఉన్నాడు. ఒక దినమున ప్రభువుని లేపుతాడు, మనం చూస్తాం, ఆయన మనం చూస్తాడు. తీర్పు దినంలో ఆయన విశ్వాసాన్ని బట్టి, అది మనం చెప్పేది కాదు, అది తీర్పు దినం అంటే ఎలాంటిది అంటే ధర్మకాట అన్నమాటకి. అది దానికి ఎక్కడ తేడా లేదు. వేస్తాడు, చూస్తాడు. వాళ్ళ క్రియలు చొప్పున వాళ్ళకి బహుమతులు దేవుడు ఏర్పాటు చేస్తాడు. కాబట్టి బ్రతుకున్న మనము ప్రభు కొరకు ఎలాగ బ్రతుకుతున్నాం, ఎలాగ జీవిస్తున్నాం, మన పరిశుద్ధత, మన జీవితం ఎలాగుంది అది మనం పరీక్షించుకొని ఒక దిన మన ప్రభు పిలిచినప్పుడు నిర్భయముగా సిగ్గులేని ముఖంతో ప్రభుని ఎదుర్కొనేవారుగా మనం కూడా సిద్ధపడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుంటాం. ఒక్క నిమిషము కూడికి పెట్టుకున్నాము, అందరూ వచ్చాము, వెళ్ళిపోయామని కాదు. సహోదరుడు సీను చనిపోయిన రోజు బ్రతికి ఉన్న మనము దీని మీద దృష్టి పెట్టాలి, మరణం మీద. ఎందుకంటే మనందరం కూడా ఒక దినాన ఇదే దారిలో వెళ్ళాలి. అదే ఇప్పుడు దాకా బోధించబడింది. ప్రభువునందు మృతులు ధన్యులు, వారు ప్రయాసం అనే ప్రభుతో విశ్రాంతి పొందుతారు. పొరపాటున పాపంలో ఉండి చనిపోతే భయంకరమైన నిరక శిక్ష యమగొండం కాచుకొని ఉంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. దాని నుండి తప్పించడానికి వచ్చిన దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. నేనే మార్గము, సత్యము, జీవము నన్ను రాయబడింది. మనందరి యొక్క దోషాల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. మన శిక్షను తను తీసుకొని చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు దాకా మనం అదే విన్నాం. మన జీవిత చరిత్ర మరణంతో ఆగిపోదు. ఆయన వారు బ్రతికింపబడుదురు.
ప్రతి వాడు తన వరుసలోనే బ్రతికింపబడతాడు. చేసిన క్రియలు మంచివైనా చెడ్డవైనా ఒక దినమున క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ఆ రోజు ఎవరు కూడా తీర్పు నుండి తప్పించుకోలేరు. న్యాయ కాట ఉన్న దగ్గర ఆ సింహాసనం ముందు నిలబడినప్పుడు మనుషులకైతే మనం ఏదో చెప్పి సాకులు చెప్పి తప్పించుకోవచ్చు. దేవుని ఎదుట ఏమి చెప్పలేం. తీర్పు నుండి తప్పించుకోవడానికి భూమి మీద ఉన్నప్పుడు అవకాశం, ఇది దేవుడు మనకి ఇచ్చిన అవకాశం. లోకంలో ఒకవేళ ఇప్పుడు దాకా పాపంలో జీవిస్తూ ఉంటే చాలు, పాపము చేయుటకు గతించిన జీవితము చాలు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి. యేసు ప్రభువారికి రక్తంలో తమ పాపలన్నీ కడుగుతాడు, పరిశుద్ధపరుస్తాడు. ఈ జీవిత యాత్రలో శ్రమలు ఇబ్బందులు రాక ఉండవు. కానీ ప్రభువు మనతోనే మన ప్రక్కన నిలిచి ఈ పరిస్థితులన్నింటిలో మనకు తోడుగా ఉంటాడు. ఒక దినాన సదాకాలం ప్రభుతోనే గొప్ప భాగ్యం ఇస్తాడు. మీరు కూడా మనసులో మౌనంగా ఒక చిన్న ప్రార్థన చేసుకోనండి, ముగించేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామం బట్టి స్తోత్రాలు. బిడ్డలంగా ఈ గృహంలో చేరవటానికి కృపించినందుకు స్తోత్రాలు. సహోదరి రూతును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. బిడ్డలిద్దరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు. గత సంవత్సరం ఇదే దినమున సీను ప్రభా తన జీవిత యాత్ర ఈ భూలోకంలో ముగించేశాడు. అది బాధాకరమైన పరిస్థితే, కానీ మేమెవరూ ప్రశ్నించజాలం. ఎందుకంటే మా మరణి దినం ఎవరో మాకు తెలియదు. మనుషులందరూ ఒక్కసారి మృతి పొందాలని రాయబడి ఉంది కనుక ఎప్పుడు ఎక్కడ మాకు మరణం వస్తుందో మాకు తెలియదు. కనుక మా దినాలు ముగించబడే దినాలు మాకు తెలియదు. తెలిస్తే మేము జాగ్రత్త పడగలం, తప్పించుకోవడానికి ప్రయత్నం చేయగలం. కానీ తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరని రాయబడి ఉంది. తన జీవిత దినాలు ముగించబడ్డాయి. తన జీవిత దినాలు ముగించుకొని వెళ్ళిపోయాడు. ఈ సంవత్సర కాలం తన భార్య రూతు, బిడ్డలిద్దరూ మీరే వారికి పరలోకపు యజమానుడిగా, అట్లాగే పరలోకపు తండ్రిగా మీరుండి మీరు నడిపిస్తూ వచ్చినందుకే మీకు స్తోత్రాలు. కొదువు ఉంది, లోటు ఉంది. అయితే మా పరిస్థితుల కంటే, మా కొదువుల కంటే గొప్ప దేవుడు మీరున్నారు. ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వాని పూర్ణ శాంతి గలవానిగా చేదు అని రాయబడం. అటువంటి గొప్ప దేవుడు మీరు మాకున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీ సన్నిధి తోడుగుంచి ఈ కుటుంబాన్ని కాపాడి సంరక్షిస్తూ వచ్చినందుకే మీకు స్తోత్రాలు. ఇక ముందుకును తోడుగా ఉండి మీరే మహిమ పొందండి. రూతును అనే విషయాల్లో మీరు బలపరచండి. గత దినాల్లో కొంత శారీరకం బలహీనరాలైంది. మీరు కనికరించి మీరు తనకిచ్చిన నెమ్మదిని బట్టి మీకు స్తోత్రాలు. పూర్ణ ఆరోగ్యవంతురాలుగా ఉంచము. మీరు పొందిన దెబ్బల చేత మీరు తను తాకండి. వారి చేతి పనిని, వారి జీవనాధారాన్ని ఆస్వాదించండి. వారి కుటుంబంలో ఏ కొరత లేకుండా మీరు సహాయం చేయండి. బిడ్డలిద్దరూ వారి చదువులో మంచి జ్ఞానం, మంచి తెలివి, వారిని మంచిగా మీ కృపలో, నీ జ్ఞానంలో పెంచి వారికి మంచి భవిష్యత్తు కూడా మీరు అనుగ్రహించండి. పరిశుద్ధాలయమందుడు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి, విధవరాండ్రకు న్యాయకర్తనే ఉన్నాడని కీర్తనలో 68:5 వ్రాయబడి ఉంది. ఆ విధంగా ఇంతవరకు తండ్రిగా ఉన్నారు, న్యాయకర్తగా ఉన్నారు. ఇక ముందుకు తోడుగా ఉండే మహిమ పొందము. భయపడకము, నేను నిన్ను నీ పిల్లలను పోషించేదని అన్నారు. కనుక తనను తన బిడ్డలను పోషించే గొప్ప దేవుడు ఉన్నారు. ఎందుకంటే తను నీ కుమార్తె కనుక. కీర్తనలు 115:12 యెహోవా మమ్మను మరిచిపోలేదు. మనుషులు మమ్మల్ని మర్చిపోవచ్చు, విడిచిపెట్టవచ్చు కూడా, కానీ మమ్మల్ని మర్చిపోని దేవుడవు, విడువని దేవుడవు. 14వ వచనం, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించునన్నారు. కనుక ప్రభా తనను తన బిడ్డలను మీరు తోడుగా ఉండి మీరు పెంచి మీరే వారిని వృద్ధి పొందించి మీరే మహిమ పొందండి. వారి కుటుంబంలో ఏ కొరత, ఏ లోటు లేకుండా మీరు చేయండి. భూమి ఆకాశంలో సృజించిన యెహోవా చేత మీరు ఆశ్రదించబడిన వారని రాయబడి ఉంది. ఈ సన్నిధి వారికి తోడుగుంచి కృపను గ్రహించండి. ఈ సందర్భంలో రాగలిగిన బంధువులు, తోబుట్టులు, రక్త సంబంధికులు అందరూ బట్టి స్తోత్రాలు. వారి తండ్రి గారు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. మీ సన్నిధి ఇంతవరకు తనకు కూడా తోడుగుంచారు. దాన్ని ఇంకా మీరు బలపరచండి.
మంచి ఆరోగ్యవంతుడిగా ఉంచి తన జీవితంలో మీరు చాలిన దేవుడుగా ఉండండి. అట్లాగే రూతు తన సహోదరులు తన చెల్లి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారు కూడా రాగలిగినందుకు వందనాలు. వారి కుటుంబాలు, వారి బిడ్డలు, వారందరినీ కూడా మీరు కనుకరించి మీ సన్నిధి వారికి తోడుగా ఉంచి ఇంతవరకు ఈ కుటుంబం వీళ్ళ వారు చూపుతూ వచ్చిన ప్రేమాంతటిని బట్టి కూడా స్తోత్రాలు. వారిని కూడా మీరు బలపరచండి. రాగలిగిన మిగతా బంధువులు, రక్త సంబంధికులు, దాయాదులు, అట్లాగే స్థానిక సంఘం విశ్వాసులు అందరిని బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని మీరు ఆస్వాదించి మీరే మహిమ పొందమని మీ దాసుని కూడా ఇంతవరకు మీరు నిలబెట్టి మీరు వాడుకుంటూ వచ్చిన మీ కృపంతటిని బట్టి స్తోత్రాలు. దేవా, విన్న వాక్యం అది మాది కాదు తండ్రి, నీ పరిశుద్ధ గ్రంథంలోని మాటలు. ఈ మాటలు ముద్రించము ప్రభు. కోరుకొని వారికి రక్షణ రాయబడి ఉంది కనుక భూలోకంలో ఉండగానే చేసిన పాపల విషయం పశ్చాత్తాపడి ప్రభు యేసుక్రీస్తును తమ సొంతంగా కలిగి ఈ లోకంలో నీ కొరకు కొనసాగుటకు సహాయం చేయము. ఒక దినాన సదాకాలం నీతో ఉండే గొప్ప భాగ్యం మీరు అనుగ్రహించవలసిందిగా మనం చేస్తూ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ బలిష్టమైన హస్తాలకు సీను తన విడిచి వెళ్ళి కుటుంబాన్ని అప్పచెప్పుకొంచు. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదని రాయబడి ఉంది. ఆ విధంగా తోడుకుండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఒక్క నిమిషం కూర్చోండి.